మేము ముగ్గురం ఒకటి ఆలోచించాం, నలుగురం కలిసి కేంద్రం సహకరించాలి, మనం కూడా సహకరించాలి. మూడు రాష్ట్రాల్లో ఉండే రైతుల యొక్క ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ లాభం కోసం పనిచేద్దామని మేము ఒక నిర్ణయం చేశాం. ఈరోజు అందుకే నదుల అనుసంధానం గంగా కావేరి కావాలి. గంగా కావేరి అయ్యే లోపల గోదావరి కావేరి చేయాలని నిన్నే ప్రపోజల్ పెడితే అది ఎంతవరకు వస్తుందో నాకు తెలియదు, కానీ నేను పెట్టిన ప్రపోజల్ అయితే వెలుగొండ పూర్తి అవుతా ఉంది, నల్లమల సాగర్ పూర్తి అవుతా ఉంది. గోదావరి నీళ్లు తీసుకొచ్చి నల్లమల సాగర్ లో పెట్టి నల్లమల సాగర్ నుంచి మళ్ళీ శ్రీశైలానికి నీళ్లు ఎక్కించి అక్కడి నుంచి రాష్ట్రం మొత్తం తీసుకుపోవాలని. ఆ నీళ్లు కాని శ్రీశైలానికి పోతే తెలంగాణ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి నీళ్లు వాడుకోవచ్చు. అక్కడి నుంచి నేరుగా నీళ్లు వదిలిపెడితే సోమశిల, కందలేరు, అక్కడి నుంచి కావేరికి కూడా పోతాయి. ఎవ్వరూ కడుపుబ్బాల్సిన పని లేదు, ఎవరికి కడుపు నొప్పి రావాల్సిన పని లేదు. ఇది అందరికీ ఆమోదయోగ్యం కావాలి. నదుల అనుసంధానం ఈ రాష్ట్రాలకు శ్రీరామ రక్ష. అన్ని రాష్ట్రాలు కలిసి పనిచేసుకుంటే మన రైతాంగానికి న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మీకు ఒక్క విషయం చెప్తాను, మీరు కూడా ఆలోచించుకోవాలి. పైనుంచి నీళ్లు తెస్తాం. ఈ సంవత్సరం వాతావరణం యొక్క సమస్య వల్ల, ఎల్లినో వల్ల ఎక్కడికక్కడ వర్షాలు పడడం లేదు, నదుల్లో నీళ్లు రావడం లేదు. ఇది పెద్ద సమస్య. ఒకవేళ వర్షం వచ్చిన అతివృష్టి, ఒకే దిక్కడ కుంభవృష్టి, వేరే ప్రాంతాల్లో వర్షాలు పడని పరిస్థితి. దీనికి కారణం కూడా మనం ఒకసారి అధ్యయనం చేసుకొని ఎక్కడికక్కడ పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యత మనందరిపైన ఉంది. మన ఊరిలో పడిన నీళ్ళని మనం భూగర్భ జలాలుగా మార్చాలి. నేను ముఖ్యమంత్రిగా చాలాసార్లు పనిచేశాను. ఇంకుడు గుంతలు దూవితే ఎగతాళి చేశారు, చెక్ డ్యాములు కడితే ఎగతాళి చేశారు, ఈరోజు ప్రాజెక్టులు కడితే సహకరించరు. కానీ ఎవరిని చేసినా పర్వాలేదు, నేను అనుకున్న సిద్ధాంతం ప్రకారం ప్రతి ఒక్కరికి తాగునీళ్ళు ఇవ్వాలి, పరిశ్రమలకు నీళ్లు ఇవ్వాలి, సాగునీరిచ్చి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం అన్ని విధాలా ముందుకు పోతానని మరొక్కసారి హామీ ఇస్తున్నాం. ఈరోజు ఇక్కడ నేను జలధార కార్యక్రమం పెడితే అన్నమయ్య జిల్లా తర్వాత మార్కాపురం జిల్లా చాలా బాగా పనిచేస్తున్నారు. కలెక్టర్ని అభినందిస్తున్నా. ఇంకో పక్క ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, కులం, మతం, ప్రాంతం అని వర్గం ఒక్కొక్క పక్క పెట్టి కుట్రలు చేస్తున్నారు. కులం తిండి పెడదు, మతం మనకు నీళ్లు ఇవ్వదు, కానీ మన నమ్మకం. కానీ సమస్యలు పరిష్కారం చేసేది సమర్థవంతమైన ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది. ప్రజలందరూ కలిస్తే మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. కొంతమంది ఇలాంటి పెట్టి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న విజయవాడలో ఒక జరగరాని సంఘటన, నేను ఎప్పుడు కూడా ఇలాంటి సమర్థించను. జరిగితే దాని కుల రంగు పుంజి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా స్క్రోలింగ్ చేసే పరిస్థితి వస్తారు. అంటే మీ అరాచకానికి అంతు లేదా నేను అడుగుతున్నా. సాక్షాత్తు హోంమంత్రి అనిత, ఒక ఎస్సీ, ఒక దళిత మహిళ